మన ఈ కేటీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ కొడుకు. కేటీఆర్ అంటే నీకు తెలియదు, మళ్ళీ అలా అయితోనే పరిచయం ఉంటుంది నీకు. అయితే ఆయన వెనకటప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోన్లు ట్యాప్ చేయించినట్టు అందరి. ఈయననా వీళ్ళు అయ్యనా ట్యాబ్లు అంటే అవు నీకు అది తెలియదు. ట్యాబ్లు అంటే సరే నువ్వు ఇప్పుడు ముసలమ్మకు ఫోన్ చేస్తావు, నీ ఫోను ఆమె చేస్తావు, ఆమె మాట్లాడుతుంది, నువ్వే మాట్లాడుతున్నావు, మీరిద్దరే మాట్లాడుకుంటారు అని మీరు అనుకుంటారు. ఇదే ఇక మీరిద్దరే మాట్లాడుకుంటారు, మీరు మాట్లాడుకున్న ఎవరికి వినబడతలేవని నువ్వు అనుకొని కథలు పడుకుంటే ఏమేమి అంటున్నావో అన్ని అదే మతలబీడా. నువ్వు సాటుకు పోయి మాట్లాడుతావు పండు, కానీ నీ ఫోన్ ఒక దగ్గర కూర్చుంటారు, కంప్యూటర్లు పెడతారు, సిస్టాలు పెడతారు, నువ్వు అవతో ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి కొండీలు పెడుతున్నావు, నువ్వు నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, నీ పైసలు ఏడికి పోతున్నాయి, నీ పైసలు ఏడికి వస్తున్నాయి అన్ని వింటారు. ఇప్పుడు నా కొడుకు నా కోడలు తెలియకుండా నా ముసలి ₹1,00,000 దగ్గర పెట్టుకున్నావు, తెలుస్తుంది, మితికించుకున్నావు, తెలుస్తుంది, ఆయన కూడా తెలుస్తుంది. తెలుస్తుంది. ఒక దగ్గర ఇజ్రాయెల్ అనే దేశం ఒకటి ఉన్నది, అది టెక్నాలజీలో ప్రపంచంలో నెంబర్ 1 దేశం అది. అక్కడ ఇవన్నీ పరికరాలు దొరుకుతాయి. ఇక తెచ్చి ఒక దగ్గర వార్ రూమ్ లాగా పెట్టి ఇక వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక ఈ టెక్నాలజీ అంటే ఈయన అంటే నేను ఎక్కువ చదువుకున్నా అనేదిగా, ఇటువంటి తీట ఐడియాలు అన్ని గినకే వస్తాయి రాములకు. తెప్పించి అయితే ఈయన అసలు కథ ఇంకా నీ కథ కూడా ఉంది, ముందర ఉంది, ఆగు. ఈడ కూర్చొని అన్ని ఫోన్లు వినేది. అయితే వీళ్ళేమో రాజకీయాలలో ఉన్నారుగా, వీళ్ళు రాజకీయాలలో ఉన్నప్పుడు వీళ్ళ శత్రువులు ఉంటారుగా, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు అయితే వాళ్ళ ఫోన్లు అందరు వినేదట. వాళ్ళ అందరి ఇవి వీళ్ళు ఏడికి పోతురు, ఇవాళ ఏ నియోజకవర్గానికి పోతురు, వీళ్ళు ఏమన్నా వాళ్ళకన్నా పైసలు ఇస్తుర్రా, ఇవన్నీ చూసి మళ్ళీ వీళ్ళకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తున్నది తెలుస్తుంది. ఇంటారు చెవులకై పెట్టుకొని ఇక ఒక ఆయన వింటాడు, దాన్ని రికార్డ్ చేస్తుంటారు. ఇక ఏం మాట్లాడుకుంటూ ఏంది ఆ రికార్డ్ అంతా తెప్పించుకొని వీళ్ళు వింటాలన్నాడు. అందులో ఏం పాయింట్ ఉన్నది అనేది ఆ పాయింట్ వరకు తీసేసుకొని వినిపించి ఇక ఈయనకు ఒక ఆయన ఉండనుకోపాలి, నువ్వే ఉన్నావు అనుకో రాదు, ఇక ఆయన సంగతి ఈయన సంగతి ఎందుకు. నీకు ఒక దగ్గర నుంచి నెలకు $100 కోట్లు వస్తున్నాయి ఆదాయం రెగ్యులర్గా. నీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారుగా, నీకు ఎక్కడి నుంచి వచ్చేది ఏంది అన్నీ తెలుస్తుంటాయిగా అని ఆడ పోయి కత్తిరిస్తారు. ఇక ఇట్లా ఇవన్నీ చేసి ఉంటాయి. సంసారం అన్నప్పుడు ఎన్ని ఉంటాయి, ఈనేదట మంచిగా నవ్వుకునేదట, మాట్లాడుకుంటుంటాయి ఈయన. మరి అవి కూడా వింటారు, అన్ని వింటారు. ఇక ఫోన్ ఆన్లో పెట్టినాక అన్ని వస్తాయి, అన్ని వింటారు. తిన్నది, కక్కింది, ఏరిగింది, తగ్గింది అన్ని. ఇప్పుడు నువ్వు ముసలామతో ఫోన్ మాట్లాడేటప్పుడు కొడుకుని కోడల్ని ఏమంటే తిడతావు ఎక్కువ, ఆ తిట్టినవి కూడా అన్ని వింటారు. అట్లా మొన్న ₹1,00,000 వెతికించుకున్నాను, తెలుసు, అన్ని బయటపడతాయి. నేను సాటుగా పోయి మాట్లాడుకున్నాం. నువ్వు సాటుకు మాట్లాడు, చెదరగప్పుకొని మాట్లాడు, అది చేయదలుచుకుంటే అది కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది మరిగా, వీళ్ళు ఏం చేసిరు ఇప్పుడు ఒకటి ఏంటంటే సమాచారం తెలిసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అన్నప్పుడు అందరు నీ వాళ్ళే ఉంటారా, అందరు నీ వాళ్ళు ఉండరుగా. ఇప్పుడు వాళ్ళ పనిచేసేటోడు లాస్ట్ కూడా వాడు సాయం తీస్తాడు అన్నవాడు అని ఉంటాడుగా, ఉంటాడు. ఈ ప్రతిపక్షాలకు వచ్చి చిన్న ఒక రాయి వేసిరు. ఏమేసిరు అంటే సార్ మీ ఫోన్లు ట్యాప్ చేస్తుర్రు, ఇంటుర్రు అని వింటుర్రు. మళ్ళీ అట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే కొత్త ఫోన్లు ఉన్నాయి. వెనకంగా మన షేప్ ఉంటుందిగా, యాపిల్ అంటే తెలుసో లేదో నీకు, యాపిల్ ఫోన్లు అని వచ్చినాయి. షేప్ బొమ్మ ఉంటుంది, షేప్ లేకుండా గిద కొరికేసిన బొమ్మ ఉంటుంది చూసినావు. ఆ ఫోన్లలో టెక్నాలజీ ఎట్లుంటది అంటే నీ ఫోన్ ట్యాప్ అయితే కూడా దాంట్లో మెసేజ్ వస్తుంది. అయితే దానిలో తెలుస్తున్నది కొంతమందికి, ఏ వస్తూనే ఉంటాయిలే. మరి ప్రపంచంలో ఎక్కడి నుంచి అన్న ఎవరన్నా హ్యాకర్స్ ఉంటారుగా, దొంగలు, వాళ్ళకిట చేస్తారేమో మెసేజ్లు వస్తాయి అని అనుకుంటారు అందరూ. ఈ సమాచారం చేరవేసారు.
ప్రతిపక్షాలు చేరవేసినాక పట్టుకురు. ఈ ప్రతిపక్షాలు ఏం చేసినాయి అంటే ప్రజలకు తీసుకుపోయినాయి, ఇట్లా ఫోన్లు ట్యాప్ చేస్తారు, ఈ లంగ పనులు ఇవన్నీ ఏంది ఇది అనే సమాచారం తీసుకుపోయారు. అని తీసుకుపోయేసరికి జనాలు చూసారు, జనాలు విన్నారు, ఏంది ఇంత నీచ నికృష్ట బుద్ధి, వాళ్ళ ఫోన్ వినాల్సినంత ఏంది, నువ్వు ప్రజలకు సేవ చేస్తే, సరిగ్గా సేవ చేస్తే ప్రజలు నిన్నే గెలిపిస్తారు కదా ఊళ్ళో అనుకుంటారు. ఈ కేసీరావు కొడుకుని పట్టకపోతున్నారట పోలీసు వాళ్ళు, ఎడుకో పోవన్నట. దాని మీదనే సిట్ వేసిరు. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఒకటి ఉంటుంది. దానికి హెడ్ మన తెలుసుగా ఆయన సజ్జనార్ సార్ అని పెట్టిరు. విచారణకు పిలిస్తే ఈయన విచారణకు పోయిండు. విచారణకు పోతే అయితే ఏమైందంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు డేటా ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నలు వేసిరు ఈయనకు. దొంగదనం బయటపడుతుందని హార్డ్ డిస్కులు ఉంటాయి, అందులో రికార్డ్ అయినవి ఉంటాయి, అన్ని ఉంటాయి. మొత్తం ధ్వంసం చేసి పడేసారు ఎలక్షన్ కాగానే. ఆ ప్రశ్నలు వేసిరు ఈయనకు, అవన్నీ వేసిరు. ఏముంది నేను చెప్తేగా, నిన్న కూడా చెప్పినాము, కెమెరాలు పెట్టగానే ఒక మాట మాట్లాడతాడు, లోపల ఒక మాట మాట్లాడతాడు. ఈయన నేనంట అలాగ ప్రశ్నలు వేసిండట. ఇప్పుడు సజ్జనార్ సార్ వాళ్ళందరూ వాళ్ళే ఫోన్లు ట్యాప్ చేసిరు, ఈయననే ఆఫీసరు, ఈయన వేసిన ప్రశ్నలకు వాళ్ళే నీళ్ళు నవ్వులిరట. గిట్ట ఉంటాయి ఇవన్నీ వంకర మాటలు. మరి అదే అడిగిరు వాళ్ళు. అడిగితే నీళ్లు నమిలి నాకేం తెలుసు, నాకేం తెలియదు, నాకు యాది లేదు, ఎవరో ఆఫీసర్ చేస్తే నేనేం తెలియదు, మరి ఆడ సాక్ష్యం ఉన్నదిగా ఎవరో చీఫ్ సుపీరియర్ అని చెప్పారు, మరి ఆ సుపీరియర్ నువ్వా మీ అయ్యనా అని అడిగిరట. అడిగితే నాకు తెలియదు, నాకు యాది లేదు, నేను గజిని, ఏ ముచ్చట్లుగా. తాత ఇంకో ముచ్చట, ఇప్పుడు కాళేశ్వరం పేరు మీద కేసీరావు కూడా నోటీసులు పంపించారు. అవును, కథ నడుస్తుంది. అవును, ఇంకా అది కూడా ఎక్కడ దాకా ఉంది. ఇల్లు కల్లా ఒకటే ఫోన్ చేస్తుంది. కాదు 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 కాదు, ఈ ఫోను మనం సైలెంట్ పెడదాం. నేను మనం ఇప్పుడు అక్క ఫోన్ చేస్తుందని పెట్టినాం కదా మనము, అక్క కాదు చేయలే, వేరే వాళ్ళు చేసిరు. నువ్వు తీటాస్ ఎందుకు చేస్తారు ముచ్చట. అయితే బంద్ చేసిన అయితే ఏం చేసిన, కాళేశ్వరంలో కథ నడుస్తుంది, ఆయనకు నోటీసులు పంపించి ఇక తర్వాత ఆల్లూరికి హరీశమయ్య కూడా పంపించినట్టు, ఏది ఫోన్ ట్యాపింగ్ కథ. మళ్ళీ ఇప్పుడు ఆయన హరీశమయ్య మేనబామకి రాములు కూడా పంపించారు, అంతేగా. నిన్న పోయి నిరికించండిగా. నేను ఒక మన బీజేపీ వాళ్ళు అంటున్నమాట, మొన్న బోతిగా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దిక్కు, అవును, ఆడో బీజేపీ కోయిలా కలిసింది. ఏది కావచ్చు తాత, రేవంతమయ్య కూడా మాట తప్పుతుండ్రు అన్నాడు. అటైన పిల్ల ఏం మాట తప్పిండు పిల్ల, సంసారం అంతా అప్పులపూడి సంసారం అయితే బాగానే బయట దేశం పోయి బాగానే పైసలు గుంజుకొచ్చి తెలంగాణ రూపురేఖలు మారవాలి. ఇక ఈ హామీలు కూడా చిన్నగా మెల్లగా దగ్గరికి వస్తున్నాయి కదా పిల్ల నేనంటే అని. సరే కానీ రేవంతమయ్య ఒక్క విషయంలో మాట తప్పిండు తాత. ఏ విషయంలో? కేసీరావు కాట ఎలక్షన్ల ముందర డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటట. ఇలా తప్పులన్నీ ఒప్పదీసి జనాల ముందర పెట్టి ఈ కేసీరావుకు ఈ చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడట. చెంచల్గూడ చెర్లపల్లి మర్చిపోతుండు అంటే ఎందుకు మర్చిపోతున్నా అంటే, ఇప్పుడు మొన్న కూడా అడిగినాం ఒక దగ్గర, మన రేవంత్ గారు కలిస్తే కూడా అడిగినాం, మరి సార్ మరి అరెస్ట్ చేస్తాంటిరి, అది చేస్తాంటిరి, మరి ఇక ఇన్ని రోజులు సాగదీస్తున్నారు ఏం సార్, మరి ఎన్నడూ అవుతుంది, తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, మీరు ఆ మాట చెప్పారు అప్పుడు ఎలక్షన్ల ముందలా అంటే, అట్టెట్టుంటుందా అరెస్ట్ అనగానే ఏమన్నా పిల్లలాట నా ఎమ్మడే తీసుకుపోయి అరెస్ట్ చేస్తామా? సరైన ఆధారాలు సేకరిస్తున్నాం. ఇప్పుడు తప్పుడుగా వాళ్ళు అరెస్ట్ చేసినట్టు నేను అరెస్ట్ చేస్తే వాళ్లకు నాకు ఏం విలువ ఉంటుంది? సరి అయిన ఆధారాలు సేకరించిన తర్వాత అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకున్నాక అప్పుడు అరెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది అని చెప్పిండు. పెత్తానమే వాళ్ళ చేతులు ఉంటే, ఇక పెత్తానం అంటే ఇప్పుడు పగ్గాలు చేత పట్టుకొని వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెప్తే ఎంతలాగా పోలీసు వినవలసిందే, అంతేనా కాదా? వినవలసిందే. మరి గట్ట చెప్పి ఆట ఆడించి షెటో పాటో చేసి నిలబెట్టుకుంటే కూడా జనాలు కూడా నమ్ముతారు కానీ చట్టం మీద గౌరవం ఉన్నది ఆయనకు. అట్టనా? చట్టాన్ని గౌరవించాలి. మరి నాడు ఈ రేవంతమయ్యని ఇంట్లో చొరబడి
పక్క మీదే అందుకొని పోయి జైలు పెట్టిదట. జైల్లోనే పెట్టిర్రు. అసలు ఆ రోజే చెప్పిండు, బిడ్డ మిమ్మల్ని ప్రగతి భవన్ నుంచి కాళ్ళు చేతులు కట్టి గుంజుకొస్తా బయటికి అని అన్నాడు. మీసని తిప్పి చెప్పిండు ఆయన ఇట్లా. కానీ ఆ చెప్పిన మాట ప్రకారము ఆయనకు కాలం సహకరించింది, అట్లనే ప్రజలు అట్లనే నమ్మిర్రు ఆయనని. ఆ రకంగానే ఆయన గెలిచిండు, వచ్చిండు. ఇంత క్లిష్ట పరిస్థితులు అన్ని పథకాలు చేసుకుంటూ వస్తుండు. కానీ మరి ఆ జైలు సంగతి మాత్రం గది చెప్పిండు. ఏం చెప్పిండు తాత చేస్తాడు. ఏ సాగదీస్తున్నారు తాత వీళ్ళు కూడా. చేసిన తప్పు ఘోషణ పెట్టుకొని అయితే ఏమైందంటే రాజకీయ కక్ష అంటారు. ఈయన మీద ఇంకో కేసు కూడా ఉంది, ఫార్ములా ఈ కార్ రేస్ కేసు. అలా ఎంత ఎన్ని కోట్లు ఉంటే 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్. అవి ఎట్లా అంటే మన డీడీలు ఉంటాయిగా, ఏమన్నా భూమి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డీడీలు తీసుకున్నట్టుగా సేమ్ అట్లనే ఉంటాయి అన్నట్టు ఎలక్టోరల్ బాండ్స్. ఓ 50 కోట్లకు, కోటికి, 25 కోట్లకు, 20 కోట్లకు అవి తీసుకొని పోతే డైరెక్ట్ క్యాచ్ చేసుకోవచ్చు అవి, అటువంటి అన్నట్టు. ఇవన్నీ చేసిండు. ఆ కేసు ఏంది అది? మరి ఇప్పుడు నీతోని బీజేపీ ఆయన అన్నాడు కదా, మరి వాళ్ళ దగ్గర కూడా ఒక కేసు ఉందిగా వీళ్ళది, మరి వాళ్ళు కూడా చేయవచ్చుగా అరెస్టు. ఈడీ ఎంటర్ అయింది దాంట్లో వీళ్ళ కేసులో. బీజేపీ వాళ్ళు ఈడీ అంటే బీజేపీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుందిగా, ఎంటర్ అయింది. మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీ కోళ్ళకు సరిగ్గా తెలియదు. అందుకనే వాళ్ళు కూడా సరైన ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారట. అయితే ఇంకేందంటే ఇక్కడ అదే మనం అనుకున్నాంగా, ఇక్కడ చూడు, కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం ఒకటి. ఈ ప్రభాకర్ రావు టీంతో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడడానికి గల కారణం ఏమిటి? మామూలు ఫోన్ చేస్తే ట్యాప్ చేస్తారు, వాట్సాప్ ఫోన్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ కాల్ చేస్తే ట్యాప్ చేయడానికి ఉండదని అనుకున్నారు. కానీ వీళ్ళు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి చేసిరో అదే టెక్నాలజీ వాడి వీళ్ళ ఈ బట్టలు చెప్పి రోడ్డు మీద తెచ్చారు. వాట్సాప్లో ఏం మాట్లాడినావు, దాంతో కాల్స్ కనిపిస్తున్నాయని అడిగారు. 7 గంటలు విచారిస్తే ఇక ఈయన విచారణకు పోయేటప్పుడు కూడా ఈ పటకాలను పిలిపించుకొని జై కేటీఆర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాడని జై కేటీఆర్ అనిపించుకొని వచ్చిండు. వచ్చి మీడియా ముందుకు రాగానే నేను అడిగిన ప్రశ్నలకు సిట్టు పడపడ నీళ్లు నవిలింది. ఈ రకంగా విచారణ జరిగింది. కానీ విచారణలో భాగంగా అన్ని అబద్ధాలు చెప్పి ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి నేను మాట్లాడిన మాటలకు సిట్టు నీళ్లు నమిలింది అంట. సిట్టు నీళ్లు నమిలితే మరి గీనతోని గీ మాట ఎందుకు చెప్పించారు? మరి సిట్టు నీళ్లు నమిలితే సజ్జనార్పై ఏపీలో కేసులు, సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే అనర్హుడు అంటే ఇప్పుడు భయపడ్డారు కదా, భయపడి ఆయన మీద ఆరోపణలు చేస్తురుగా. అయితే ఇప్పుడు సిట్టు నీళ్లు నమిలిందని ఈయన అన్నాడు కదా. ఈయన అంటే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోని ఈ మాట ఎందుకు అనిపించారు? మరి సజ్జనార్పై ఏపీలో కేసులట, సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటుండు. ఈయన అంటే గప్పట్లో అందరి గౌరవం ఉండే. సరే ఇప్పుడు ఆయన ముచ్చట తర్వాత అది అసలు విషయం చెప్తాం. కానీ సిట్టు నీళ్లు నమిలింది అన్నప్పుడు ఈయనతోని ఇది ఎందుకు అనిపించారు అంటున్నా సజ్జనార్ మీద. సజ్జనార్ అంటే గట్టిగా ప్రశ్నలు వేయించినందుకు ఈయన మీద ఆరోపణలు చేస్తారు. సజ్జనార్ మీదనే 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయని పలుకుతురుగా. అదే కదా ఇప్పుడు నువ్వు ఉదాహరణకు గాడికి పోతావు, సేపులు దొంగతనం చేసుకొని వస్తావు. నువ్వు సేపులు దొంగతనం చేసినావు తాత నువ్వు అంటే, నేనేం దొంగతనం చేసినా, నువ్వే దొంగతనం చేసినావు అని అంటావు. నువ్వేమంటే ఎవరు దొంగ చేసిన తేలాతందుకు ఇక సమయం పడుతుంది. వీళ్ళ అన్నీ అట్లనే ఉంటాయి అన్నట్టు. వాళ్ళు చేసిన అన్నీ ఏం చేస్తారంటే అవతలని మీదే వేస్తారు. మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలే వీళ్ళకు సజ్జనార్ మీద కేసులు ఉన్నాయని? ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇది చెప్పేసి జనాల మైండ్ ఏమి దీని మీదకి తోలుదామని. ఒక మాట నువ్వు అన్నట్టు ఊర్లో పడ జనాలు కూడా ఏమనుకుంటారంటే ఏదో పెట్టే పార్టీ పేరు బిఎస్పి పెట్టి ఏను మీద తిరిగి మాయావతి పార్టీ ఈయన పెట్టలే, అది అందులో పోయిండు. గుర్తు అదేగా? అదే గుర్తు. తప్పు మాట్లాడుతున్నా. తప్పంటలేనే పార్టీ అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి నీ మీద కేసు పెట్టగల, మళ్ళీ నేనేడ తిరుగా అని గుర్తు. ఏం గుర్తే. మరి ఇప్పుడు ఈయన బిఎస్పికి తెలంగాణలో ఆముదారు ఉండే. మరి కోజాగా అది వరకు కూడా ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాడు కేసీరావు, 1,00,000 కోట్లు తిన్నాడు కేసీరావు. అదేనా? అవును అన్నాడు. ఈ ఇన్న పూట తగిలిండు
ఫోన్ ట్యాపింగ్ కూడా అన్నాడు. ఇండ్లు వచ్చినాయి, ఆ, ఒక్కరికన్నా ఇండ్లు వచ్చినాయి, ఆ, డబల్ బెడ్రూమ్లు జాడపత్తలేవు. ఆ, ఓ అమ్మ KG2 PG విద్య గగన కలిసింది, ఆ, నిరుద్యోగ వృత్తి నీటి మూడలైనాయి. ఆ. అది ఇది వచ్చి మీద కాకి లెక్క ఒరిలిండు, బాగా ఒరిలిండు, బాగానే మొత్తుకుని పోయారు. ఒరిలిండు. మళ్ళీ ఆఖరికి వస్తున్న కల్లా మళ్ళా ఏడికి పోవాలను ఉయ్యాల ఊగి ఊగి ఏడికి రావాలని గాడికే వస్తుంది అన్నట్టు పోయాక మళ్ళా అన్ని తీర్లు ఆయన కట్టరాయనమే. అయితే ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి? అమ్ముకోవాలి ఏమైనా ఉంటే, అయ్యో ఏమైనా ఉంటే అమ్ముకోవాలి, నమ్ముకున్న వాళ్ళు అంతే. ఇప్పుడు ఈ కోయిలా ఎప్పుడైతే ఈ పని చేసిందో జనాలు ఊర్లకుండా నమ్మకుంటాయి, నమ్మకుంటారు. ఈయన ఏం చెప్పినా నమ్ముతలేరు ఇక. అంతేనా? అంటే మూట ముట్టే ఒక తిరుగా మాట్లాడతారు, మూట ముట్టకుంటే ఒక తిరుగా మాట్లాడతారు అనేది జనాలు అనుకుంటారు కదా. మరి అసోంటిది ఏమైనా జరిగి ఉంటుంది, జరిగి ఉండొచ్చు, మరి సై చేస్తారు. అరే మొత్తం లక్షల కోట్లు ఉన్నాయి భయ్, మేము ఏదైనా చేయగలుగుతాము, మస్తు పైసలు ఉన్నాయి, పారేస్తాం, ఏకేస్తాం, ఎలక్షన్లలో పైసలు ఖర్చు పెట్టి జనాలను కొంటామని అనుకోరు. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళు పైసలు ఇస్తే తీసుకున్నారు, కానీ వీళ్ళు వద్దని అనుకోరు. నిజంగా తెలంగాణ వాళ్ళ ప్రజలకు వాళ్ళు విసిగి చెంది రేవంత్ రెడ్డిని గెలిపించారు. వీళ్ళు ఎన్నిగానో పైసలు పెట్టినా నిజంగా వీళ్ళ ఆలోచనకు, తెలంగాణ ప్రజల ఆలోచనలకు సెల్యూట్ కొట్టాలి.